హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చెప్తాను. ఈ ఓట్స్లో మనకి గుడ్ ప్రోటీన్, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ఫైబర్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కన్ఫామ్గా ఇది మార్నింగే బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే ఈజీగా అన్నది వెయిట్ అయితే లాస్ అవుతారు. ఎవరికైతే హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉందో వాళ్ళు కూడా ఇది ఎర్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ కింద తింటే హెయిర్ లాస్ అన్నది అయితే తగ్గుతుంది. అండ్ జిమ్కి వెళ్ళిన వాళ్ళు అయితే కన్ఫామ్గా అయితే ఓట్స్ అయితే తినాలి. ఎందుకంటే దీంట్లో గుడ్ ప్రోటీన్ అండ్ మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఈ సోక్డ్ ఓట్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దామా. మిల్క్ ని అయితే బాయిల్ అయితే చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఆ మిల్క్ ని చల్లారిపోయాక ఒక కంటైనర్ లో అన్నది అయితే తీసుకోవాలి. అది ఒక బౌల్లో అన్నది మిల్క్ అన్నది అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. సో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ ఓట్స్ ఉన్నా కూడా 1 or 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఓట్స్ అన్నది ఇష్టం లేని వాళ్ళు అయితే చాక్లెట్ ఓట్స్ అయితే తినండి. కొద్దిగా చాక్లెట్ ఫ్లేవర్ అన్నది అయితే ఉంటుంది. నేను ఈ ఓట్స్ అన్నది 2 టేబుల్ స్పూన్స్ అన్నది అయితే వేసుకుంటున్నాను. ఆ మిల్క్ కన్సిస్టెన్సీ బట్ అన్నమాట. నేను వచ్చేసి 200 ml ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నాను. దాంట్లో 2 or 3 టేబుల్ స్పూన్స్ అన్నది అయితే ఓట్స్ అయితే వేసుకుంటున్నాను. కొంతమంది మిల్క్ ఇష్టము, లిక్విడ్ గా తినడం అంటే ఇష్టము. కొంతమందికి అయితే కొంచెం సాలిడ్ గా తినడం అంటే ఇష్టము. సో అలాంటి వాళ్ళు అయితే లిక్విడ్ గా తినాలనుకున్న వాళ్ళు అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అలాగే వేసుకోండి. మాకు కొంచెం సాలిడ్ గా ఉండాలి అనుకున్న వాళ్ళు అయితే 1 స్పూన్ అన్నది అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓట్స్ వేసుకున్న తర్వాత మిక్స్డ్ సీడ్స్ అన్నమాట. సో మిక్స్డ్ సీడ్స్ అన్నది దీంట్లో మనకి పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్ ఇవన్నీ అయితే మిక్స్ అయితే అవ్వుంటాయి. నేను ఇవి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. ఎవరి దగ్గర సపరేట్ గా ఉంటే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే తీసుకోండి. ఈచ్ వన్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ హాఫ్, చియా సీడ్స్ హాఫ్, ఇలాగ హాఫ్ కింద అయితే తీసుకోండి. తర్వాత వచ్చేసి బాదము నేనైతే 5 అయితే వేసుకుంటున్నాను. బాదము ఓట్స్ లో యాడ్ చేసుకుని తింటే సపరేట్ గా తినవలసిన అవసరం అయితే లేదు. ఇవి వచ్చేసి మిక్స్డ్ నట్స్ ఫార్మ్లీ బ్రాండ్ నుంచి మనకి దీంట్లో బాదం, పిస్తా, కాజు, డేట్స్, కిస్మిస్ అన్ని అయితే ఉంటాయి. నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అయినా నట్స్ అయినా ఓట్స్ లో సోక్ చేసుకుని తింటే హెల్త్ కన్నది అయితే చాలా మంచిది. సో సపరేట్ గా తినవలసిన అవసరం అయితే లేదు. దీంట్లో సోక్ చేసుకుని తింటే సరిపోతుంది. ఇది వచ్చేసి చియా సీడ్స్ లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉంటాయి. చాలా మంచిది హెల్త్ కన్నది అయితే. ఇది వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను. నేను ఎవ్రీడే వాటర్ లో కూడా తాగుతాను చియా సీడ్స్. వన్స్ ఓట్స్ కానీ తినకపోతేని హెల్త్ కన్నది కూడా చాలా మంచిది చియా సీడ్స్. ఇవన్నీ వేసుకుని బాగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. సేమ్ వీడియోలో కనబడిన విధంగాని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మార్నింగ్ డ్రై ఫ్రూట్స్, నట్స్, చియా సీడ్స్ అంత బాగా అయితే మిక్స్ అయితే అవుతాయి. సేమ్ యాస్టీస్ వీడియోలో కనబడిన విధంగా బాగా అయితే కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మీరు బౌల్ కాని తీసుకుంటే దాని మీద ప్లేట్ వేసుకుని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోండి. వన్స్ మీరు బాక్స్ కాని తీసుకుంటే దాని మీద క్యాప్ ఉంటది కదా, సో ఆ క్యాప్ అన్నది అయితే వేసుకుని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోండి. ఎవరికైతే హెయిర్ ఫాల్ అన్నది బాగా ఎక్కువగా ఉందో వాళ్ళు అన్నది అయితే ఫ్లాక్ సీడ్స్ అన్నది కొద్దిగా అన్నది ఎక్కువైతే తీసుకోండి. సో అది హెయిర్ ఫాల్ అన్నది అయితే కంట్రోల్ అయితే చేస్తుంది. ఈ బాక్స్ ని అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ అంతాని. మనకి ఎర్లీ మార్నింగే చూస్తే ఓట్స్ అండ్ చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్ ఇవన్నీ అయితే బాగా సోక్ అయితే ఉంటాయి. దీంట్లో మనము ఏదో ఒక ఫ్రూట్, బనానా కానీ అండ్ పొమాగ్రనేట్ కానీ, యాపిల్స్ కానీ ఏదో ఒక ఫ్రూట్ వేసుకొని మనకి తింటే హెల్త్ కన్నది అయితే చాలా అంటే చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ దీని బ్రేక్ఫాస్ట్ కింద అయితే తింటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఓట్స్ ని ఎర్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ కింద తింటే కన్ఫామ్ గా అన్నది వెయిట్ లాస్ అయితే అవుతారు. ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉందో కన్ఫామ్ గా అన్నది ఇదైతే బ్రేక్ఫాస్ట్ కింద అయితే తినండి. ఈ రెసిపీ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.